హలో అండి, ఈరోజైతే నేను తోటకూర జినుగులతో అయితే కర్రీ అయితే చేయబోతున్నాను. వీటిని బొబ్బర్లని కూడా అంటారు, మేమైతే జినుగులు అంటామండి. ముందుగా అయితే ఈ జినుగుల్ని తోటకూరని టమాటా, పచ్చిమిరపకాయలు కుక్కర్లో 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో అయితే పసుపు, ఉప్పు, కొద్దిగా కారం పొడి వేసుకొని అయితే కలుపుకోవాలి. మామూలుగా అయితే మనం వంట చేసేటప్పుడు అందులో వేస్తాము, కానీ ఇది ముందుగానే వేసేస్తున్నాను. ఈలోగా తాలింపు అయితే రెడీ చేసుకుంటానండి. దీనికి కావాల్సింది కరివేపాకు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్. తాలింపు అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ తాలింపులో అయితే వీటిని అయితే వేసేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై అయితే చేశాను. చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న జినుగులు, తోటకూరను అయితే ఇందులో వేసేసాను. వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేద్దాం. మనం మూత పెట్టేసి 10 మినిట్స్ మూత తీసి చూసేసరికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ఈ కర్రీ బాగుంటుంది. ఈరోజు అయితే డిఫరెంట్గా నా గార్నిష్ డిఫరెంట్గా ట్రై చేశాను. చూసారా, వాచ్. చాలామందికి ఈ రోజుల్లో తినటానికి టైము సరిపోవట్లేదు, అంటే టైం ఉండట్లేదు, టైంకి ఎవరు తినట్లేదు. అందరూ టైంకి తినండి, ఆరోగ్యంగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఈ కర్రీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టేయండి. ఓకే, బాయ్ బాయ్.